నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ సంవత్సరం మనకి విశ్వావసునామ సంవత్సరం కాబట్టి 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అప్పుడు మనకి కర్కాటక రాశి కాబట్టి అసలు వీరికి ఏ విధంగా ఉంటుందంటారు ఈ సంవత్సరం మొత్తం? అదేవిధంగా ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి రాబోతుందండి, వీటి ప్రభావం ఎలా ఉంటుంది? అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ విశ్వవాసునామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పరిహారాలు ఉన్నాయి. అందులోని వీరికి అద్భుతంగా ఉంటుంది జీవితం అని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా వీరికి ఏంటంటే ఆదాయం 8 గాను, వ్యాయం 2 గాను, రాజ్యపూజ్యం 7 గాను, అవమానం 3 గాను పరిగణిస్తుంది. ఇది శాస్త్రం చెప్పేటువంటిది గ్రహాలు వాటి యొక్క స్థితిగతుల ప్రకారంగా లెక్కించేటువంటి విధానం అనమాట. అయితే వీరికి ఆదాయం బాగానే ఉంది కదా అంటే అన్ని రంగాల్లో బాగుంటుందా అనుకోవచ్చు. కానీ వీరికి ఏంటంటే రాజకీయంగా డబ్బు అంటే వీరు పెట్టుబడి లేకుండా సంపాదించేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని సూట్ చేసుకుంటే కనుక వీరికి ఆదాయ వనరులు ఉంటాయి. ఎవరో చేసేటువంటి వ్యాపారం, ఎక్కడో ఎవరో చెప్పినటువంటి వ్యాపారం అంటే ఓవరాల్గా చెప్పాలంటే మార్కెటింగ్ రంగం. ఈ మార్కెటింగ్ రంగం ఏమైందంటే పెట్టుబడి అవసరం లేదు, మాటల వల్ల డబ్బు సంపాదిస్తారు, పని చేయడం వల్ల డబ్బు సంపాదిస్తారు. అలానే ఒకరి కింద పని చేయరు కానీ డబ్బు వస్తుంది. పెట్టుబడి లేని వ్యాపారం అంటారు మార్కెటింగ్. అలాంటి రంగాల్లో కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి చాకచక్యం ఉంది ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో. అలానే వీరికి పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి కర్కాటక రాశి వారికి. అది కూడా ఏప్రిల్ 17 తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఉంది. కర్కాటక రాశి పిల్లలు పెళ్ళయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వారి పేరెంట్స్ ఈ సంవత్సరంలో. ఎందుకంటే బయటికి ఒంటరిగా వెళ్ళేసి ఇంటికి జంటగా వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఆగలేనటువంటి తత్వం అన్నమాట. శుక్రుడు చాలా బలంగా ఉన్నారు వీరికి. కావున వీరికి ఏంటంటే చెప్పబెట్టుకుంటే ఎక్కడో దగ్గర 3 వేసుకుని వచ్చేస్తారు. లవ్ మ్యారేజెస్ కూడా ఇంకా ఆగలేనరా బాబు, ఇంట్లో చెప్పలేకపోతున్నాను, నేను ముందు సంబంధం పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోతాం ఏదైతే అదేది అని చెప్పేటి ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా ఇంట్లో పెళ్లి ఎదిగిన వారు ఉంటే కనుక వారిని కాపాడుకోవాలి వాళ్ళ పేరెంట్స్. లేదు పర్వాలేదు అనుకుంటే ఇంకా సర్దుకుపోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. కొంచెం తొందర అనేది ఈ సంవత్సరం ఎక్కువగా పెళ్లి విషయం. ఎందుకంటే వీరు గత 5 నుంచి 7 సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి పర్సన్స్ కూడా ఈ కర్కాటక రాశిలో వారు ఎక్కువ మంది ఉన్నారు. అయితే వారందరికీ కూడా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి అయ్యేదానికి ఉంది కాబట్టి అదృష్టం ఆ మేర ఖచ్చితంగా చేసేదానికి ఉన్నదన్నమాట. అయితే వీరికి విదేశానికి ప్రయత్నం చేసేవారు కూడా విదేశానికి ప్రయత్నం చేసేవారు, చదువుకోవడానికి కావచ్చు, జాబ్ కోసం, జాబుల వెసులుబాటు కోసం ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక వీరికి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 మాసాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. అలానే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వీరికి చాలా అనుకూలంగా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్లో పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలానే పోటీ పరీక్షలు ఏమున్నా కూడా వీరికి చాలా బాగా రాసి పాస్ అయ్యి జాబ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఈ 3 మాసాలు కనిపిస్తుంది. అయితే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విశ్వవాసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పొచ్చు. అంటే కర్కాటక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది విశ్వవాసనామ సంవత్సరంలో అని చెప్పొచ్చు. అయితే వీరికి ఇంకా అనుకూలంగా ఉండాలి. ఈ షష్టగ్రహి కూటమి వీరికి 9వ స్థానంలో ఏర్పడటం, ఈ షష్టగ్రహి కూటమి 9వ స్థానంలో ఏర్పడింది కాబట్టి భార్యాభర్తలు అంటే ఆల్రెడీ పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే వారి మధ్యన ఎడబాటు వచ్చేలా ఉన్నది. వారు కొంచెం అనూహ్యంగా జాగ్రత్తగా ఉండాలి. 3వ వ్యక్తిని మధ్యవర్తిగా జాయిన్ చేయకుండా ఉండాలి. కొంచెం నెగిటివ్ విషయాలంటూ ఈ విధంగా ఉన్నాయి. అంటే మధ్యవర్తుల మాట విని 3వ వ్యక్తి మాటలు విని చెప్పుడు మాటలు వినేసి అనుమానించేదానికి ఉన్నది. అందుకని కొంతమేర జాగ్రత్త వహించుకుంటే అవి కోర్టు వరకు వెళ్లకుండా భార్యాభర్తల మధ్య ఎడబాటు లేకుండా ఉంటుంది. ఏమైనా గొడవలు ఉంటే 4 గోడల మధ్యన అంటారు, 3 గోడలు ఒకవైపు తలుపు ఉంటుంది. వీటి తరపున మాట్లాడుకొని సమర్థించుకుంటే సరిపోతుంది. 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు, అలా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇది ఎప్పటి వరకు? ఇది వీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4-5 నెలలు కూడా వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే పిల్లల విషయంలో కూడా ఎదుగుదలకి కొంచెం ఇబ్బందిగా ఉంది, నారదిష్టి ప్రభావం కనపడుతుంది. కాబట్టి ఎక్కడైనా వీరికి పరిహారాలు కొన్ని పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహరీత్యా దోషాలు కావచ్చు, షష్టగ్రహం నుంచి వచ్చే దోషాలు,
అలానే ఈ యొక్క విశ్వవాసనామ సంవత్సరంలో బాగా ఉండాలి, పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఎదగాలి మనం అనుకునేటువంటి ఆలోచన అన్ని రకాల బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి సంవత్సరం మొత్తం కూడా మంచి పని కోసం వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం ఆకుపచ్చ, అలానే వీరికి అదే ఎమరాల్డ్ అంటారు గ్రీన్ కలర్, అలానే స్కై బ్లూ వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి లేత గులాబీ రంగు కూడా బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి తిథి 4, అలానే 8, అలానే వీరికి 13, 22 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. డేట్లు 31 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఆ రోజుల్లో వీరు డబ్బు అడగడం కానివ్వండి, డబ్బు తీసుకోవడం కానివ్వండి, లోన్స్ పర్పస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆర్థిక వనరులు సృష్టించడానికి వెళ్ళేదానికి కానివ్వండి, ఆ రోజులు వీరికి అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరికి సోమవారం, బుధవారం వీరికి అనుకూలంగా ఉంది వారాలు. వీటిలో వీరు ఏదైనా చేస్తే కూడా వీరికి మంచి జరుగుతుంది. వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి జరిగేదానికి మేడి చెట్టుకి వీరు అభిషేకం కానీ, మేడి చెట్టుకి అభిషేకం అంటే అందరూ ఆలోచించారు చెట్టు పైకి వెళ్ళి చేయాలా అని. అందుకనే మనకి మొదట్లో చేస్తారు, చెట్లుకి మొదట్లో చేస్తారు. ఆ పాదిలో నీరు పోస్తే సరిపోతుంది. మేడి చెట్టుకి నీరు పోయటం, చెట్టును తాకే అవసరం లేదు. మేడి చెట్టుకి నీరు అంటే సాయంత్రం 4 గంటల లోపు పోస్తే మంచిది. మేడి చెట్టుకి కానీ, వేప చెట్టు, రావి చెట్టుకైనా సరే వీరు నీళ్లు పోయటం అనేది ప్రతిరోజు చేయవలసినటువంటి రెమెడీ. ఆడవారికి అయితే వారికి పనికొచ్చేటువంటి రోజు మాత్రమే చేయాలి చెట్లకి. అలానే విశ్వవాసనామ సంవత్సరంలో వచ్చేటువంటి శుభ ఫలితాలు అన్నీ కూడా వీరు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చిన్నపాటి రెమెడీస్ చేసుకోవచ్చు. అలానే కర్పూరం, బిళ్ళ కర్పూరం, పచ్చ కర్పూరం, హారతి కర్పూరం ఇలాగా చాలా ఉంటాయి. ఈ కర్పూరంలో ఏదైనా ఒకటి, బిళ్ళ కర్పూరంలో ఒక 5 కర్పూరాలు తీసుకొని ప్రతిరోజు కూడా మీరు ఈ రెమెడీ చేయొచ్చు. వారంలో ఒకరోజు శనివారం అయినా సరే ఈ రెమెడీ చేయొచ్చు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు. ఆ కర్పూరం బిళ్ళలు తీసుకొని తనకి తానుగా క్లాక్ వైజ్గా తల చుట్టూ ఇలా 7 టైమ్స్ తీసుకొని మన ముందే ఆ కర్పూరం బిళ్ళలు వెలిగించుకోవాలి. వారికి ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు, నరదిష్టి, నరప్రభావం, నరఘోష ఇవన్నీ కూడా వారికి తగ్గేసి పితృశాపం, పితృదోషం, ఆర్థిక వనరులు అన్నీ కూడా కుదిరి పడతాయి. అంటే ఎప్పుడు చేసుకుంటే మంచిదండి? వారం విధంగా ఏమైనా? ప్రతి వారం కూడా చేసుకోవచ్చు, ఏ సమయంలోనే చేయవచ్చు. ఈ రెమెడీ ప్రతి వారం చేసుకుంటే పనిచేస్తుంది, మంచి జరుగుతుంది. అలానే పాలు, గేదె పాలు, పన్నీరు, దానిమ్మకాయటువంటి రసం, దానిమ్మకాయ గింజల నుంచి తీసినటువంటి రసం, ఈ మూటిని సంపాలలో కలుపుకొని దానిలో తేనె కలిపేసి అది నవగ్రహాలకి అభిషేకం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వారికి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఐవీకి వెళ్ళే అవసరం అయితే ఉండదు. ఇది వారు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 మాసాల ప్రయత్నం అనేది చేయొచ్చు. ఈ రకమైన అభిషేకం ఏ సమయంలోనే చేయొచ్చు. పరిసర ప్రాంతాల ఆలయాలు అయితే సరిపోతాయి. చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.